మత్తయి 4:23 చదవం. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అందంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులను అందరినీ, దయము పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయు గల వారిని వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. రైట్, ఇక్కడ మనం చూస్తే ముందు స్వస్థతలు చేశాడు. ఆ తర్వాత మత్తయి 5వ అధ్యాయంలో వాళ్ళందరూ అద్భుతాలు చూసి దేశాల నుంచి లక్షల మంది వస్తుంటోటి ఆయన కొండెక్కి వారికి ఏం బోధించాడు? వాక్యాన్ని బోధించాడు. దేవుని రాజ్యం గురించి, నీతి గురించి, పరిశుద్ధత గురించి. ఆయన వాళ్ళందరినీ ఆకర్షించి వాళ్ళని పోగేసి వాళ్ళకి ఇది నిజము, ఈ వాక్యము, నేను దేవుడను, ఈ దేవుని వాక్యము అని చెప్పడానికి ముందు ఏం చేశాడు ఆయన? స్వస్థతలు. హీ డిడ్ హీలింగ్ మిరకల్స్ ఫస్ట్. దట్స్ ద ఫౌండేషన్. దాని మీద ఆయన కృపావాక్యాన్ని కట్టాడు. సో ద హీలింగ్ మిరకల్స్ ఆర్ ద బేసిక్ థింగ్స్. సువార్తలో అది ఫస్ట్ అండ్ బేసిక్. అద్భుతాలు, స్వస్థతలు, ముతులు లెగడము, గొప్ప గొప్ప జరగడం ఎంత అడ్వాన్స్డ్ ఫైనల్ కాదు, బేసిక్. దాని తర్వాత 4:25 చదవమ్మ. గలిలయ, దెకపోలి, యెరూషలేము, యూదా అను ప్రదేశముల నుండి యోర్దానునకు అవతల నుండి బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. చూసారా, ఎప్పుడైతే ఈ అద్భుతాలు చేశాడో ఆయన, బహు చోటు నుండి ఆయన వద్దకు వచ్చారంట. మెనీ పీపుల్ కేమ్. అప్పుడు చూడండి, చదువు 5వ అధ్యాయం. ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఈలాగు బోధింపసాగెను. చూసారా, దెన్ హి స్టార్టెడ్ ప్రీచింగ్. అందుకే శిష్యులకు అన్నాడు, మీరు సువార్త ప్రకటించండి. వెంటనే ఏమన్నాడు? వెళ్ళి ఈ అద్భుతాలు చేయండి. మత్తయి సువార్త 10:1. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. ఇప్పుడు 5 చదవమ్మా. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణంలోనైనను ప్రవేశింపకుడి, కానీ ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి. చూసారా, వీళ్ళకి ముందు ఏమిచ్చాడు? స్వస్థతలు. హీల్ ద పీపుల్, హీల్ ద సిక్, రైజ్ ద డెడ్, ఫినిష్ ఇట్ ఆఫ్. వాక్యం బోధించాలంట, దేవుని రాజ్యము. సంబడి ఈజ్ అండర్స్టాండింగ్ ద ప్యాటర్న్ ఆఫ్ ద బిబ్లికల్ సిస్టమ్స్. చాలా మంది ఈ రోజు స్వార్థ విధానాన్ని నేర్చుకుందురుగాక. రైట్, దిస్ ఈస్ ద ప్యాటర్న్ దట్ జీసస్ డెడ్. సో ఇప్పుడు మనము మళ్ళా పునాది వద్దకు వెళ్తున్నాం. ఎందుకంటే ఈ అద్భుతాల వల్ల నీకు విశ్వాసం పెరుగుతుంది. ప్రార్థిస్తావు, అరే దేవుడు ఉన్నాడని ప్రార్థిస్తావు, స్వస్థపడతావు, చదువుకుంటావు, ఉద్యోగం తెచ్చుకుంటావు, వివాహం చేసుకుంటావు, కుటుంబాన్ని బాగా చూసుకుంటావు, తర్వాత వాక్యం మీద విశ్వాసం పెరిగి వాక్యానుసారంగా జీవిస్తావు, అన్ని రంగాల్లో ఆశీర్వదించబడతావు. సో గాడ్ హెస్ ఇంట్రడ్యూస్డ్ దిస్ ప్యాటర్న్ ఆఫ్ హీలింగ్స్. పక్క దేశపు రాజుకి ఎలీషా గురించి ఏం చేస్తాడని తెలిసింది, ఆ ప్రవక్త గురించి స్వస్థపరుస్తాడని. అక్కడ రాజు దగ్గర ఒక అధికారి ఉండేవాడు, అతనికి కుష్ఠవ్యాధి. ఎవరో అధికారి? నయమాన్. అతనికి ప్రవక్త గురించి ముందు ఏం తెలిసింది? ఎలీషా చేసేవాడు, రేపు దినాన్న ఈ ఆర్థిక పరిస్థితి మారిపోతుంది అన్నాడు. ఇన్ వన్ డే ఈ ప్రొఫెసైడ్ ది షిఫ్ట్ ఆఫ్ ఎన్ ఎకానమీ. ఒక రోజులో ఆర్థిక పరిస్థితి మారిపోతుందని చెప్పాడు, జరిగింది. అనేక విషయాలు చేశాడు. హీ డిడ్ మెనీ థింగ్స్, బట్ హీ వాజ్ నోన్ ఫర్ హీలింగ్స్. గాడ్ వాంట్స్ టు లే దిస్ ఫౌండేషన్ ఆఫ్ హీలింగ్స్. రానున్న రోజుల్లో ఎలా ఉండాలంటే, ప్రతి విశ్వాసికి అద్భుతాలు అనేది దుప్పటి మడత పెట్ట సులువుగా ఉండాలి. ఫర్ ఎవ్రీ బిలీవర్ దట్ షుడ్ బి యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఎందుకంటే అంత్య దినాల్లో దేవుడు ఏం కుమరిస్తాడంట? హీ వాంట్ టు పోర్ అవుట్ హిస్ స్పిరిట్. శత్రువు ఎంత చేద్దామని ఎదిగితే దేవుని ఆత్మ కూడా ఆ స్టాండర్డ్ కంటే పైకి వెళ్ళాలని తన ఆత్మను కుమరిస్తాడండి. దేవుని వాక్యాన్ని ఆపే ముందు దేవుడిని సింహాసనం కట్టేసి ఆయన సింహాసనం తీసిన తర్వాత ఆయన వాక్యాన్ని ఆపాలి. యూ కెనాట్ డూ ఇట్. అందుకే సంఘం అంటే కేవలం మనుషులు కాదు, దేవుడు ఏం చెప్తున్నాడు అనే దాని ప్రకారం నువ్వు చేయాలి. అది సంఘం. యూ నీడ్ టు హియర్ ఫ్రమ్ గాడ్. ఓకే, నేనేం చేయాలి ప్రభు ఈ నెల, రేపు ఏం చేయాలా, ఎల్లుండి ఏం చేయాలా, ఆ తర్వాత ఏం చేయాలా? దేవుని రాజ్యం యొక్క అభివృద్ధికి మితి లేదు. యోబుకి అంతా పోయింది, భార్య సపించు అంది, నోరు మూసుకున్నాడు. ఎన్ని రెట్లు ఇచ్చాడు దేవుడు? సీ దట్ నౌ దే వర్ నెవర్ ఎనీ లాసెస్ ఇన్ ద కింగ్డమ్. దేవుని సృష్టించే వారికి నష్టం అనేది ఉండదు, మరణం కూడా నష్టం కాదు వాళ్ళకి. సో బీ కేర్ఫుల్, డోంట్ ఫైట్, డోంట్ బి టూ క్రేజీ. గాడ్స్ పీపుల్, ఇఫ్ యు లూజ్ ఎనీథింగ్, ఎవరైనా తీసుకెళ్ళిపోయారు, నష్టం జరిగిందా, వెయిట్, దేవుని సన్నిధిలో గడుపు. 2 రెట్లు, 3 రెట్లు, 100 రెట్లు, 1000 రెట్లు రావడానికి అలా జరుగుతుంది. సమ్ టైమ్స్ గాడ్ ఎంప్టీస్ యూ టు ఫిల్ యూ అప్. ఒకసారి దేవుడు ఖాళీ చేస్తాడు నేను మళ్ళీ నింపడానికి. ఆ టైంలో నువ్వు ఆ శత్రువుతో యుద్ధం చేసావనుకో, యూ విల్ బి ఇన్ ట్రబుల్.
రైట్? మేబీ దేవుడు ఇంకో చోటకి వెళ్ళాలని ఉందేమో. ఎప్పుడు కూడా ఇలాగా చేయాలన్నమాట. సో దిస్ ఇస్ హౌ ద కింగ్డమ్ వర్క్స్. యేసుప్రభు వారు ఏం చేశారు, తర్వాత ఏం ప్రకటించారు, శిష్యులకి ముందు ఏం ఇచ్చారు అధికారము, తర్వాత ఏం ప్రకటించమన్నారు. ఇవన్నీ ఎవరికి జరుగుతాయంట? నమ్మువారి వలన. ఈ రోజు మీరు ఎవరైతే నమ్ముతున్నారో మీ జీవితాల్లో మీరు అవలంబించుదురుగాక. నమ్మువారి వల్ల కనపడతాయంట. యూ డోంట్ నీడ్ ఎ ప్రాఫెసీ ఫర్ దిస్. పక్కన చెప్పు, దీని విషయమే నీకు ఒక ప్రవచనం రావాల్సిన అవసరం లేదని చెప్పండి. ఇస్తాడు దేవుడు ప్రవచనం, నిన్ను బలపరచడానికి ఇస్తాడు, రోజు ఇవ్వచ్చు. కానీ ఇది ఆల్రెడీ వాక్యంలో ఉంది. ప్రభువా నేను దీన్ని నమ్ముతున్నాను. బైబిల్లో ఒక మాట ఉంది, ఎన్ని వాగ్దానాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా యేసునందు ఏంటంట? అవును, ఆమె. ప్రభువా ఇది ప్యాటర్న్ అంట కదా, ముందు నువ్వు అద్భుతాలు చేసావు, తర్వాత వాక్యం ప్రకటించావు. నీ శిష్యులు కూడా అద్భుతాలు చేశారు, వాక్యం ప్రకటించారు. నేను కూడా అలాగే చేయాలంటే దేవుడేమంటాడు? అది నేను చెప్పిందే, నా వాక్యమే. నమ్మువారి వలన ఈ కనపడతాయి. మీరు సర్వలోకానికి వెళ్ళి ఏం చేయమన్నాను? శిష్యులు ఏం చేస్తారు? ముందు అద్భుతాలు చేస్తారు, తర్వాత ఏం చేస్తారు అంటే భూలోకం అంతా దేంతో నింపడాలా? శిష్యులతోటి. అంత్యదినముల్లో దేవుని ఆత్మ ఏం చేస్తాడంట? అరే బయట కుండపోత వర్షం కుమ్మరుతుందంటే ఏంటి? బయటకు వచ్చిన తడిసిపోతారంతే. యూ విల్ రిసీవ్ ఇట్. యూ సీ దట్ గాడ్ వాంట్స్ టు గివ్ ఇట్ అవుట్. దిస్ ఈస్ వెరీ 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 సింపుల్. ద స్పిరిట్ ఈస్ అవైలబుల్. ఇంతకు ముందులాగా చాలా కష్టపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శత్రువు ఈ దేశం మీద దాడి చేసే విధానాన్ని బట్టి ఆత్మ కుమ్మరింపు కూడా అవుతుంది. శత్రువుని ఉపయోగించి అంత సామర్థ్యాన్ని పొందుకున్నారు కాబట్టి దేవుడు అంతకంటే గొప్ప సామర్థ్యాన్ని తన బిడ్డలకి ఇచ్చాడు. డిపెండింగ్ ఆన్ ద ఎనిమీ హీ విల్ రైజ్ అప్ ద స్టాండర్డ్. శత్రువు ఎంత పైకి ఎత్తే దేవుడు కూడా అంత పైకి లెగిస్తాడు. నీకు శత్రువు బలమంతటి మీద. అందుకే అక్కడ అన్న అద్భుతాలు. వాక్యం ఎరిగినటువంటి ప్రతి విశ్వాసి ఈ ప్యాటర్న్ మీద అద్భుతాలు చేసి ఆ తర్వాత వాక్యం బోధిస్తారు. చూసారా? దేవుని ఆత్మ, దేవుని మనుషులు ఎంత హింసించినా ఏం చేసినా అది పెరుగుతానే ఉంటది. దేన్నైనా సరే టైంతో తెలిసిపోతుంది. బై టైమ్ యూ విల్ నో ఇది దేవునిదా కాదా. గివ్ టైమ్, యూ విల్ ఫైండ్ అవుట్ ఇట్స్ ట్రూ ఆర్ ఫాల్స్. దేవునితో మాట్లాడతాడు, డైరెక్ట్ చెప్పాడా? ఓకే రైట్. దర్శనం ఇచ్చాడా? ఓకే. లేదా టైం చూడు, ఇట్ విల్ ఫేడ్ అవే స్లోలీ స్లోలీ. తెలిసిపోతుంది ఇది దేవుని ఆత్మది కాదు. దేవుడు ప్రవచనాలు ఇస్తాడు. బైబిల్ అన్ని వాగ్దానాలన్నీ తీసుకోమని ఇచ్చాడు దేవుడు. కొంతమందికి ప్రవచనాలు ఇస్తాడు, కొంతమందితో మాట్లాడుతూ అద్భుతాలు చేస్తాడు. కానీ చాలా మన అందరికీ అలా జరగవు, అందరికీ అంత విశ్వాసం ఉండదు. కానీ ఎవరైతే ఏ ఏ వాగ్దానాలు నెరవేరాలనుకుంటున్నాయో అవి ఆరంభం అవుతాయి. ఒక ఆరంభం అవ్వకపోయినా దాని సూచనలైనా మీరు చూస్తారు. ఒక వ్యక్తికి ఇచ్చినటువంటి హైయెస్ట్ ఎబిలిటీ ఏంటంటే తలంపు అనండి. వాట్ ఈస్ ద డామినేటింగ్ థాట్ ఇన్ యువర్ లైఫ్ విల్ కమ్ టు పాస్. నీవు ఏ తలంపునైతే ఎక్కువ ఆలోచిస్తున్నావో, ఏ తలంపు ఆలోచిస్తున్నావో అది నీ జీవితంలో జరుగుతుందంట. దట్ విల్ కమ్ టు పాస్. అందుకే అంటాడు యేసుప్రభు, ప్రభు నీకు సమస్తం సాధ్యం అంటే నాకు సాధ్యమే, కానీ నీకు ఒక సామర్థ్యం ఉంది తెలుసా? నమ్ముడు నీ వశం అయితే ఎనీథింగ్ ఇఫ్ యూ కెన్ బిలీవ్, దట్స్ ద ఎబిలిటీ దట్ గాడ్ హస్ గివెన్ టు మ్యాన్ కైండ్. ఎవ్రీ మ్యాన్ హస్ దట్ ఎబిలిటీ. టుడే మే యూ యూజ్ దట్ ఎబిలిటీ. అందుకే నువ్వు లాస్ట్ అయిపోయిన ఇట్ ఈస్ నాట్ డన్ అంటిల్ ఐ సే ఇట్ ఈస్ డన్. ఎందుకు? ఒకవేళ లాస్ట్ లో కూడా నువ్వు తలంపు మారితే డైరెక్ట్ గా నువ్వు సింహాసనం కూడా ఎక్కేయచ్చు. యు సీ దట్ నౌ. టాక్ టు యువర్ నైబర్. యు ఆర్ వన్ డామినేటింగ్ థాట్ అవే ఫ్రమ్ యువర్ ప్రాబ్లమ్స్ అని చెప్పండి. You are one dominating thought away from your healing. You are one dominating thought away from your marriage. You are one dominating thought away from your own house. One dominating thought. అందుకే ఒక ప్రామిస్ ని తీసుకొని అది నీ తలంపుల్లోకి వెళ్ళిపోయి ఇది జరుగుతుందని నమ్మితే దేవుడు దాన్ని చేస్తాడు. దట్స్ యువర్ ఎబిలిటీ. గాడ్ సేస్ ఇఫ్ యు బిలీవ్ ఐ విల్ డూ ఇట్. అందుకే మార్నింగ్ ఈవినింగ్ టైం ఎందుకు ఇవ్వాలా? ఇట్ విల్ ఇన్ఫ్లుయెన్స్ యువర్ థాట్స్. మధ్యాహ్నం నువ్వేం చూసినా, ఎవరన్నా ఏదైనా చూపించిన, ఎదురు చెప్పినా, ఏదైనా ఆఫర్ చేసినా, సాయంకాలానికి పశ్చాత్తాపడి మళ్ళా చేయకుండా బలం పొందుకొని వెళ్ళిపోతావు. నువ్వు మళ్ళీ పొద్దున బలంతో ఉంటావు, సాయంకాలం మళ్ళీ బలం పొందుకుంటావు. See, your thoughts are filled with the word and prayer. Somebody is being blessed today. నజరేయుడైన యేసయ్య, ఈ రోజు నీ వాక్య ప్రకారం ఇప్పుడే ఆ దేహాన్ని బలపరచండి, దీర్ఘాయువు దయచేయండి. మాటికి ఇబ్బంది పడుతున్నటువంటి ఆ దేహాన్ని పరిపూర్ణమైన స్వస్థత ఆ దేహానికి దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. లార్డ్ బ్లెస్ దెమ్, హీల్ దెమ్ ఫ్రమ్ హెడ్ టు టో. ప్రతిదాన్ని ముట్టి స్వస్థపరచండి అయ్యా. అందరూ ఈ రోజు నుంచి ధైర్యముగా వారు జీవిస్తూ నీ కృపలో సంతోషముగా, ఎవరితో పోల్చుకోకుండా నేను ఇక్కడ సమృద్ధిగా జీవిస్తాను, తర్వాత ఒక రోజు నా దేవునితో యుగయుగములు జీవిస్తాననే కృప వారందరికీ దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.